మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాగా ఏమో ఇక పిల్లల్ని రెడీ అవ్వమని చెప్పేసి తను కిందకి వచ్చి ఇక వాళ్ళ కోసం ఫుడ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ వాటన్నిటిని కూడా బాస్కెట్లో సర్దుతూ ఉంటుంది. అప్పుడే రాతోడు అక్కడికి వస్తాడు. మిస్సమ్మ, ఏం చేస్తున్నావు? రాతోడు గారు, మనం పిక్నిక్కి వెళ్తున్నాం కదా, పిల్లలకి ఆకలిస్తుందని వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ అన్నీ కూడా రెడీ చేశాను. వాటిని బాక్స్లో సర్దుతున్నాను. మిస్సమ్మ, నిన్ను చూస్తుంటే అచ్చం మా మేడంని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అచ్చం నువ్వు మా మేడం లాగే చేస్తూ ఉంటావు. అవును మిస్సమ్మ, అసలు పిక్నిక్కి వెళ్తున్నప్పుడు ఈ స్నాక్స్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ తింటారని నీకెలా తెలుసు? ఎలా గెస్ చేసావు? మా మేడం ఇలానే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేది. రాథోడ్, చిన్నపిల్లలు వాళ్ళకేం కావాలో ఏంటో ఆ మాత్రం ఆలోచించలేమా? ఇదంతా కూడా నేను ఆలోచించి చేశాను. ఇప్పుడు నేనేనా ఘనకార్యమేమీ చేయలేదు కదా అని అంటూ ఉంటే ఇక రాతోడు, అబ్బో మిస్సమ్మ, నువ్వు మరీ ఎక్కువ ఊహించేసుకుంటున్నట్టున్నావు. నేనేదో నిన్ను అప్రిషియేట్ చేశాను అంతే అని అంటూ ఉంటే అప్పుడే కిటికీలోంచి ఆరు ఇదంతా చూసి చాలా ఆనందపడిపోతుంది. మిస్సమ్మ, పిల్లలు ఈరోజు పిక్నిక్కి వెళ్తున్నారు, చాలా హ్యాపీగా ఉంటుంది, పిల్లలు పిక్నిక్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని మనసులో అనుకుంటూ ఇక ఆరు సంతోషపడిపోతూ గుప్తా దగ్గరికి వచ్చి, గుప్తా గారు, ఆయన భాగ్యని అలాగే పిల్లల్ని పిక్నిక్కి తీసుకొని వెళ్ళిపోతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. బాలిక, వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళకుండా నువ్వే ఆపాలి. అవును బాలిక అని వెనకాలనే, గుప్తగారు, మీ నోటమట ఎప్పుడు మంచి మాటలు రావా? వాళ్ళందరూ సంతోషంగా వెళ్తున్నారని మీకు చెప్పడానికి వస్తే మీరిప్పుడు వాళ్ళని ఆపేమని చెప్తున్నారా? ఏంటి గుప్తగారు, అసలు ఏమనుకుంటున్నారు మీరు? బాలిక, నేనెందుకు ఇలా చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు కనుక అక్కడికి వెళ్ళారు అంటే నువ్వు ఎప్పటికీ ఈ తప్పు చేశానని జీవితాంతం నువ్వు ఆత్మగా ఉన్నంత వరకు కుమిలిపోతూనే ఉంటావు. అవును బాలిక, నీ భర్త, ఆ బాలిక, నీ పిల్లలు, నీ అత్తమామ అక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళు చాలా పెద్ద ప్రమాదంలో పడతారు. వాళ్ళక్కడికి వెళ్ళకూడదు బాలిక. అలా వెళ్తే వాళ్ళ జీవితాలే తారుమారైపోతాయి. అవును బాలిక, వాళ్ళక్కడికి వెళ్లకుండా నువ్వే ఆపాలి అని వెనకాలే ఆరు చాలా కంగారు పడిపోతుంది. గుప్తా గారు, మీరు ఇలా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఏంటది? మను ఏదైనా ప్లాన్ చేస్తుందా, లేదంటే ఇంకేమైనా ఉందా? చెప్పండి గుప్తా గారు. చెప్పను బాలిక, అలా చెప్తే చాలా ప్రకృతికి విరుద్ధమవుతుంది. భవిష్యత్తుని ముందుగా నీకు చెప్పకూడదు అని వెనకాలే ఆరు, గుప్తగారు, ఇప్పుడు నేను వాళ్ళని ఎలా ఆపాలి? నేను ఆపడం నా వల్ల కాదు. అవును గుప్తగారు, ఇప్పుడు నేను మిస్ అమ్మతో పిక్నిక్కి వెళ్ళొద్దంటే ఎందుకు ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి తెలియదు బాలిక, కానీ నీ పిల్ల పిచ్చుకలు, నీ భర్త, నీ కుటుంబం, నీ చెల్లి అందరూ క్షేమంగా ఉండాలి అంటే నువ్వు ఈ పని చేయాల్సింది అని వెనకాలనే ఒక్కసారిగా ఆరు పరుగున ఇక బాగి దగ్గరికి వస్తుంది. బాగి ఏమో ఇక అన్నీ కూడా సర్దుతూ ఉంటే కిటికీలోంచి ఆరు, మిసమ్మ, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అవునక్క, పిక్నిక్కి వెళ్తున్నాము, పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అక్క, మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని పిక్నిక్కి రావచ్చు కదా? లేదు మిస్సమ్మ, ఇప్పుడు పిక్నిక్కి వెళ్ళడం అంత అవసరమా? ఈరోజు ఎలాగో సండేనే కదా, పిల్లలతో పాటు ఇంట్లోనే అందరూ ఆడుకుంటూ సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు కదా? అక్క, అలా అంటున్నావేంటి? ఆల్రెడీ పిల్లలు పిక్నిక్ అని చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ టైంలో ఇంట్లో ఉండడం అంటే వాళ్ళు ఫీల్ అవుతారు. లేదక్క, మేము ఈరోజు ఖచ్చితంగా పిక్నిక్కి వెళ్తాము అంటూ అక్కడి నుంచి బాగి వెళ్ళిపోతుంది. ఇంతలోకి ఆరు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మను ఏమో రౌడీలకి ఫోన్ చేసి ఇక వాళ్ళకి ఫోన్లో ఏదో ప్లాన్ చెప్తుంది. ఇక ఆ ప్లాన్ విన్న రౌడీలు, మేడం, మీరు చెప్పినట్టే అలాగే చేస్తాము అని చెప్పి కాల్ కట్ చేస్తారు. ఇక మనోహరి, మిస్సమ్మా, అమర్ని పిక్నిక్కి అంటూ పిక్నిక్కి తీసుకెళ్తున్నావు, కానీ ఈసారి పిక్నిక్ అమర్ జీవితంలో చాలా పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తుంది. దానికి కారణం నువ్వే అని నీ మీద అసహ్యాన్ని పెంచుకుంటాడు. కానీ అప్పటికి నువ్వు భూమి మీద ఉండవు కదా అని చెప్పి ఆ మనోహరి చాలా సంతోషపడిపోతుంది. ఇక ఆరు ఏమో ఆ మనో కిటికీ దగ్గరికి వస్తుంది. మనోని చూస్తుంటే ఖచ్చితంగా ఇదేదో కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇదేం కుట్ర చేస్తుంది? గుప్తా గారు చెప్పినట్టు అంత పెద్ద ప్రమాదం పిక్నిక్లో ఏం జరగబోతుంది అని ఒక్కసారిగా ఆరు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక బాగా ఏమో బాక్సులన్నీ సర్దుతూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. మిసమా, పిల్లలు రెడీనా? నాన్న,
అమ్మ అని పిలుస్తూ ఉంటే ఇంతలోకి శివరాం మోడ్రన్గా డ్రెస్సులు వేసుకొని వస్తారు. ఇక నిర్మలం అయితే పంజాబీ డ్రెస్సు, శివరాం అయితే చక్కగా షార్టు టీ షర్టు, ఇక అలాగే అచ్చం యూత్ లాగా ట్రెండీగా రెడీ అయి వస్తాడు. ఒక్కసారిగా మిస్సమ్మ, మావయ్య గారు, అత్తయ్య మీరేనా అని వెనకాలనే, మిస్సమ్మ నీకు తెలియదు కదా, పిక్నిక్ అంటే ఇలాగే రెడీ అవుతారు సారు మేడం అని వెనకాలనే, నాన్న ఏంటిది ఇప్పుడు కూడా మీరు ఈ వయసులో, ఒరే అమర్ నువ్వెలాగో ఎంజాయ్ చెయ్యు, ఎంజాయ్ చేసే మమ్మల్ని ఎందుకు ఆపుతావు, పిక్నిక్కి మేము ఇలాగే వచ్చి ఎంజాయ్ చేస్తాము అని చెప్పేసి ఇద్దరు అంటూ ఉంటారు. అప్పుడే పిల్లలు కిందకి వస్తారు. ఇక అంజు, తాతయ్య నువ్వు వచ్చాం, సినిమా హీరోలాగా ఉన్నావు, నువ్వు యూత్ అంటే నమ్ముతారు, అవును అని అంటూ జోకులు వేస్తూ ఉంటుంది. టైం అవుతుంది ఇంకా బయలుదేరదాం అని అమర్, ఇక అందరూ కూడా కారులో బయలుదేరుతూ ఉంటారు. ఇక ఆరు ఏమో అక్కడి నుంచనే అదంతా చూస్తూ, ఇదేంటి మిస్సమ్మ వాళ్ళందరూ కూడా కారులో బయలుదేరుతున్నారు, నేనేం చేయలేకపోతున్నాను, అసలు గుప్తా గారు ఎందుకు ఇలా మాట్లాడారు, ఏమై ఉంటుంది, ఆరు ఆలోచిస్తూ జరగబోయే దాని గురించి గుప్తా గారు మాయాదర్పంలో చూసి ఉంటారు, అందుకనే నాతో ఇలా చెప్పారు, అసలు ఆ మాయాదర్పంలో ఏముందో చూస్తే ఏం ప్రమాదం జరుగుతుందో తెలుస్తుంది, అప్పుడు నేను దాన్ని ఎలా ఆపాలో ఆలోచిస్తాను అంటూ ఆరు ఇంకా గుప్తా దగ్గరికి వస్తుంది. కానీ గుప్తా ఎక్కడా కనిపించడు. ఇంతలోకి అప్పుడే మాయాదర్పం చెట్లలో దాగి ఉంటుంది. గుప్తా గారు నాకు తెలియకుండా దీన్ని ఇక్కడ దాచిపెట్టారా అని చెప్పేసి మాయాదర్పాన్ని తీసి ఇక ఆరు ఏం జరగబోతుందో చూస్తుంది. ఒక్కసారిగా అది చూసి ఆరు అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక మాయాదర్పంతో ఆరు అలా కుప్పకూలిపోవడం ఆరు గుప్తా చూసేస్తాడు. బాలిక, మీ మాయాదర్పాన్ని నువ్వు తీయకూడదని చెప్పాను కదా గుప్తా గారు, ఇది ఇది నేను నమ్మలేకపోతున్నాను, బాలిక ఇది జరగబోయేది, దీన్నెవ్వరూ ఆపలేరు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఆరు ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే అమర్ వాళ్ళు కారులో బయలుదేరుతూ ఉంటే ఆరు వెంటనే ఎలాగైనా నేను అక్కడికి వెళ్ళాలి అని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే గుప్తా ఆరుని బంధించేస్తాడు. ఇక ఆరు, గుప్తా గారు ఏం చేస్తున్నారు మీరు, చూడు బాలిక, భవిష్యత్తుని ముందే చూడడం చాలా తప్పు, కానీ నువ్వు అది చేశావు, అది చేసిన ఎడల అక్కడ నువ్వేదైనా విధిరాతని మార్చాలి అని చూస్తే ఈ ప్రపంచమే అల్లకల్లోలంగా మారుతుంది, అవును అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు, అవును బాలిక అని అంటాడు. ఇక భాగ్య వాళ్ళందరూ కూడా పిక్నిక్కి బయలుదేరుతారు. భాగ్య అయితే చాలా సంతోషపడుతుంది. మనోహరి అయితే, సంతోషపడండి, మీరు వచ్చేటప్పుడు విషాదంగానే వస్తారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోకి అప్పుడే కారులో వెళ్తూ ఉంటే అమర్ ఒక్కసారిగా ఒక అనాథాశ్రమం దగ్గర అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడే భాగి, ఏంటండి ఆ అనాథాశ్రమం వైపు అలా చూస్తున్నారు, మీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అంటూ ఉంటే ఇంతలోకే అమర్ ఏమీ మాట్లాడాడు. ఏం లేదు మిస్సమ్మ అని చెప్పేసి అనుకుంటూ అమర్ ఇంకా కారు డ్రైవ్ చేస్తూ ఒక్కసారిగా గతంలో జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇలాగే అమ్మో అలాగే కార్తీక్ ఇద్దరిని తీసుకొని పిక్నిక్కి వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళు దారిలో ఆశ్రమం దగ్గరికి ఆగుతారు. ఆశ్రమం దగ్గర వాళ్ళు ఒక బాబు ఏడవటాన్ని వినిపిస్తుంది. అలా ఏడవడం చూసి ఆరు, ఏవండి కారు ఆపండి ఆపండి అని చెప్పేసి కారు ఆపమని చెప్తుంది. ఇక అప్పుడే ఆరు కారు దిగి ఇక లోపలికి రాగానే గేటు దగ్గర ఒక బాబు ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ కూడా కారు దిగి, ఏంటారు ఈ బాబుని ఈ ఆశ్రమం దగ్గర ఎవరు వదిలిపెట్టుంటారు, ఏమోనండి నాకు అదే అర్థం కావట్లేదు, ఇక్కడ చూస్తే ఎవరూ లేరు, అసలు ఆశ్రమంలో వాళ్ళు కూడా ఈ బాబుని చూడలేదా, నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఆశ్రమంలోంచి నన్ను బయటికి వచ్చి, ఈ ఈ బాబు ఈ బాబు ఎవరో మాకు తెలీదు, ఏడుపు విని మేము కూడా ఇప్పుడే బయటికి వచ్చాము అని అంటూ ఉంటే ఆరు, వాళ్ళకి ఇచ్చేసే ఆ బాబుని మేము ఈ ఆశ్రమంలో పెంచుతాం, ఇటు ఇచ్చేయండి, ఎవరో కనేసి ఇలా రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు అని వెనకాలనే ఆరు, ఏవండి నాకు వీడిని చూస్తుంటే చాలా ముద్దుగా అనిపిస్తున్నాడు, మనం వీడిని తీసుకెళ్ళి పెంచుకుందామండి ప్లీజ్ అండి అని అంటుంది. ఇక అమర్, ఆరు అడుగుతున్నావు కాబట్టి సరే, చూడండి నన్, ఎవరైనా వచ్చి ఈ పిల్లవాడి గురించి అడిగితే మాతో చెప్పండి, మేము మా దగ్గరే ఉంచుకుంటాం, ఇదిగోండి నా అడ్రస్సు, నేను లెఫ్టినెంట్ అధికారిని అని చెప్పేసి ఇక వివరాలన్నీ అమర్ అక్కడ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంతలోకి అప్పుడే మనకి మను
ఒక్కసారిగా గతాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇక ఆశ్రమం దగ్గరికి మను ఒక బాబుని ఎత్తుకొని ఇక అక్కడే పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. మనోహరి పెట్టేసిన బాబుని అమర్ పెంచుకుంటారు. ఇక మనోహరి ఆ బాబుని రాతోడితో కంటుంది. ఎలా అయినా సరే దక్కించుకోవడం కోసం ఆ బిడ్డని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మనోహరి కూడా ఆ ఆశ్రమాన్ని చూసి ఒక్కసారిగా అది గుర్తుకు చేసుకుంటుంది. నాకు ఇష్టం లేనిది నేను అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేస్తాను, అవును అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోకి పిక్నిక్లో పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక బాగినేమో ఎలా అయినా అమర్కి దగ్గర చేయాలని నిర్మలమ్మ, ఒరే అలా చూస్తావేంట్రా, నువ్వు కూడా మిస్ అమ్మతో పాటు వెళ్ళి పిల్లలతో ఆడుకో అని చెప్పేసి అమర్ని అంటుంది. ఇక డాడీ మీరు క్రికెట్ చాలా బాగా ఆడతారు కదా, మీరు కూడా మాతో ఆడండి ప్లీజ్ డాడీ అని వెనకాలనే అమర్ కూడా పిల్లలతో కలిసి క్రికెట్ ఆడతాడు. ఇక పిల్లలు మమ్మీ వేసిన బాల్కి డాడీ వెంటనే అవుట్ అయిపోతారు, లేకపోతే చాలా బాగా ఆడతారు అని అమ్మ అన్న మాటల్ని మిస్ అమ్మ గుర్తు తెచ్చుకుంటుంది. అయితే నేను కూడా ఒకసారి బౌలింగ్ చేస్తాను, ఆయన నా బాల్కి కూడా అవుట్ అయిపోతే అప్పుడు నా మీద కూడా ఆయన తన భార్య మీద చూపించిన ప్రేమని చూపిస్తారని నాకు అర్థమవుతుంది, అవును అలాగే చేస్తాను అని చెప్పేసి ఇక అంజు నేను మీ నాన్నకి బాల్ వేస్తాను, నాకు బాల్ ఇస్తావా, "ఆ, సరే మిస్సమ్మ తీసుకో" అని చెప్పి బాల్ ఇస్తుంది. ఇక మను ఏమో వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే అప్పుడే బాగి బాల్ వేస్తుంది. ఇక అమర్ బాగే వేసిన బాల్కి ఒక్కసారిగా అవుట్ అయిపోతాడు. ఇక బాగి ఏమో అవుట్ అవ్వాలని కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా డాడీ ఇప్పటి వరకు సిక్సర్స్ ఫోర్స్ కొడుతున్నారు, మిస్సమ్మ బాల్ వేయగానే అలా అవుట్ అయిపోయారేంటి, అచ్చం అమ్మలాగా అని వెనకాలే ఒక్కసారిగా బాగి కళ్ళు తెరుస్తుంది. నిజంగా ఆయనకి నా మీద ప్రేమ ఉంది, ఆయన భార్యను ఎలా చూస్తున్నారో నన్ను కూడా అలాగే చూస్తున్నారు అని ఆనందపడిపోతూ ఉంటే ఇంతలోకి పక్కన ఉన్న మనోహరి, అమర్ ఈ మిస్ అమ్మ మీ జీవితాల్లో వేసుకొని కూర్చుంది, కానీ నేను మాత్రం ఈ మిస్ అమ్మని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జీవితాల్లోకి రానివ్వకుండా చేస్తాను, అవును అని అనుకుంటూ ఇక ఒక్కసారిగా రౌడీలకి సాగి చేస్తుంది. ఇక రౌడీలేమో అక్కడే ఉన్న ఆకాష్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలోకి బాగి ఆ రౌడీల్ని అలాగే ఆకాష్ని చూస్తుంది. వెంటనే ఆకాష్ అని ఆకాష్ వెనకాల పరిగెడుతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే డాడీ ఆకాషు అలాగే మిస్ అమ్మ కనిపించట్లేదు అని అంటూ ఉంటే మనోహరి, ఇప్పుడే ఆకాష్ని తీసుకొని మిస్ అమ్మ ఇటుగా వెళ్ళింది అమర్ అని వెనకాలనే ఒక్కసారిగా అమర్, అవునా అటెక్కడికి వెళ్ళింది, అటు సైడ్ అన్ని లోయలు కదా ఉన్నాయి అని చెప్పేసి అమర్ ఇంకా అటుగా వెళ్తూ ఉంటే ఇంతలోకి ఆ రౌడీలు ఆకాష్ని లోయలోకి తోసేస్తారు. ఇక అప్పుడే బాగి ఆకాష్ అంటూ గట్టిగా అరుస్తూ అక్కడికి వస్తుంది. వచ్చేసరికి ఒక్కసారిగా అమర్ అలాగే అందరూ కూడా అక్కడికి వస్తారు. ఏమైంది మిస్సమ్మ, ఆకాష్ ఏడి, ఆకాష్ ఆకాష్ లోయలో పడిపోయాడండి అని అంటుంది. ఒక్కసారిగా మనోహరి, ఈ మిస్సమ్మ ఇదంతా చేసింది, ఆకాష్ని తీసుకొని ఇంత పెద్ద లోయకి నిన్నెవరు రమ్మన్నారు, ఆకాష్ చనిపోయి ఉంటాడు అని మనోహరి అనకాలనే ఒక్కసారిగా అమర్ బాగి చెంప పగలగొడతాడు. ఆకాష్ ఆకాష్ అని చెప్పి ఒక్కసారిగా అమర్ కూడా కిందకి దిగుతూ ఉంటే తలకి గాయమవుతుంది. ఇక అందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇంతలోకే ఆకాష్ రక్తపు మడుగులో చనిపోయి ఉంటాడు. ఒక్కసారిగా అందరూ కూడా ఆకాష్ని చూసి షాక్ అయిపోతారు. ఇక మనోహరి, ఆకాష్ నీ చావు ఇలా రాసిపెట్టిందని ఎవ్వరూ ఊహించి ఉండరు, కానీ నేను ఇదంతా చేసింది మిస్ అమ్మని అమర్ ఆశయించుకోవడం కోసం, అవును అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అమర్ ఒక్కసారిగా చాలా ఏడుస్తాడు. ఇక బాగి అంజు అమ్ము అందరూ కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. ఇక కూడా ఏం జరగబోతుందనని టెన్షన్గా ఇంట్లో ఉంటే ఆకాష్ శవమై ఇంటికి రావడంతో ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక అక్కడే ఉన్న అమర్ అయితే ఏడుస్తూ ఇక ఏం మాట్లాడాలో తెలియక ఉంటాడు. ఇంతలోకి మిస్సమ్మ ఆకాష్ అని ఏడుస్తూ ఉంటుంది. ఇక మనోహరి మాత్రం, ఏంటి మిస్సమ్మ ఇదంతా నీ వల్ల అయితే ఇప్పుడు దొంగ ఏడుపు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అమర్ అప్పుడే ఆకాష్ తన కన్న కొడుకు కాదని ఆశ్రమంలో దొరికాడన్న విషయాన్ని నిర్మలమ్మ ఇక భాగ్యతో చెప్తుంది. ఒక్కసారిగా ఆ మాటలు విన్న మనోహరి షాక్ అవుతుంది. అంటే ఆకాష్ ఆ రోజు నేను ఆశ్రమం ముందు వదిలేసిన నా కొడుక,
నా కొడుకుని నేనే నా చేతులారా చంపుకున్నానా అని మనోహరి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. సో ఫ్రెండ్, ట్విస్ట్ అదిరింది కదా. ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా